సార్ మాకు ఇక్కడ 30 minutes ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతున్నాయి కింద నుంచి పైకి. అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్నీ కూడా నర్వ్స్ అన్నీ కూడా టైట్ అవుతున్నాయి. అండ్ పార్ట్ ఇస్ ఓవర్ టైట్ అవుతున్నాయా? మీకు ఎలా ఉంది అంటే ఒరిజినల్ ఏముంటుంది నాకు కూడా నేనేమన్నా నాకు సేమ్ ఆర్గన్స్ ఉంది యాస్టీస్. అంతే అంతే అండి. అదే ఒక హారర్ మూవీ వస్తే ఏ బూత్ బంగ్లాలోనో ప్రీ రిలీజ్ ఏదో పెడతారా? హారర్ మూవీ అయితేనా మంచి శ్మశానంలో పెట్టుకున్నాం. midnight 3 o'clock రావాలి మీరు అందరూ. ఆయన హలో. సో ఇక్కడ అందరూ చూసుకుంటే జర్కీలు వేసుకున్నారు, బట్ ఒక 3 members అయితే వేసుకోలేదు. మీలో అంత వేడి ఉందా? మీలో అంత వేడి ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. దీని మీద బయట వేడి మీలో వేడి అర్థమైంది కదా. అంటే జనరల్గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్న్కి వచ్చా అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము, మీరు ఒక 1/2 hour ఉండలేకపోతున్నారు. అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు, అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఇప్పుడు నువ్వు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పి ఇప్పుడు ఎండలలో కూర్చోబెడతా అనుకురా నెక్స్ట్ తీసుకుపోయి. కృష్ణ గారు యాక్చువల్గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటుంది, అందుకని నేను ఇక్కడ పెట్టారు. చల్లగా ఉంటుంది కొంచెం, వీళ్ళకి వేడి తగల. అదే ఆయన అడిగింది కదా సార్. అదే కాదు, ఆల్రెడీ వడదెబ్బ తగులుతుంది కదా మీరు మాట్లాడితే మామూలుగా రిపోర్టర్లకైనా ఎవరికైనా కూడా, అందుకే కొంచెం బెటర్ గా ఉంటుందని కూల్గా ఉంటుందని ఇక్కడ పెట్టారు. అందరినీ కూల్గా ఉంచడానికి తెచ్చిన సార్. సార్ అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు మీ సక్సెస్ మీట్ అప్పుడు ఒక మాట అన్నారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటుంది, మాది కూడా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయని. అవును, మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా, మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి? ఆ మాట ఎవరిని ఉద్దేశించాను? నేను పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు, అంత యంగ్స్టర్సే ఉండే రివ్యూ రైటర్స్, కొంచెం ముసలోళ్ళు కూడా రాస్తే బాగుంటది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పినుండే. మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకురా? అప్పుడు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ మీనింగ్ లో ఎప్పుడు మాట్లాడరు, 2 కానీ 3. మీరు అపార్థం చేసుకున్నారు నన్ను. తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఇంతకుముందు అంటున్నారు అందరూ ఒక 30 minutes కే మాకు ఎలా ఉందని చెప్పి. మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి? సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామా దాస్ కూడా రాలేదు. నేను షూటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటికి ఫలక్నామా దాస్ రిలీజ్ కూడా కాలేదు. సో నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమైతుందో మీకు అర్థం కావాలి. ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ అని ఏం లేదు. అండ్ నాకు తెలుసు నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినని తెలుసు. ఆ అటెంప్ట్కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు. అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరికి తెలుసు. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్. మేము ఇంకా గొప్ప సినిమా తీసిర్రు అని నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్లు రావు. యూజువల్లీ అదే జరుగుతుంది మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు, అదే జరుగుద్దేమో అని భయపడ్డాం. సో అది మాత్రం జరగలేదు. అండ్ వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మేము ఆ మాత్రం అవుతే చాలు అనుకున్న టైంలో దీన్ని కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్. మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకునే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, డాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఇవేవి లేకుండా నేను అచీవ్ చేసింది చాలా పెద్దది అనుకుంటున్నాను నేను. అది మీకు కూడా తెలుసు. ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసారా? గామి చూసారా? ఎన్టీఆర్ ఇంకా చూడలేదు. అన్న అఘోరా క్యారెక్టర్ చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే ఆ క్యారెక్టర్ ముందు క్యారెక్టర్ తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయి అంటే చేంజ్ ఈస్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్లీ. అది అఘోరా చేసినందుకు వచ్చిందంటే ఒకటైతే చెప్తా, నేను వారణాసికి వెళ్దామన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుండే. బట్ అక్కడ నేను చాలా చూశాను అనమాట. అది నేను మాటల్లో చెప్పలేను. ఏ వేలో అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో శవాలను కాల్చుతుంటారు కదా. సో నేను వాటి మధ్యలో నడిచేది గొరిల్లా షూట్ చేసినాము. సో దాంట్లో ఒక 20-30 minutes అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా. అంటే నాకు పొగ వస్తూ ఉంది, బాడీలది కాలుస్తున్నది. కానీ నియర్లీ ఆ ఉన్న 20 నిమిషాల్లో నేను దగ్గర ఒక 5-6 బాడీలు కాలడం, మారవడం, అవన్నిటి పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసినుండే అది. సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్కి అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే. వాళ్ళని పంపించేటోళ్ళని చాలా చాలా
70-80 దాటి బతికితే వాళ్ళని చాలా గ్రాండ్గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని. సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది. ఎస్. లాస్ట్ లో సరదా ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదన్నా, దీని డ్రింక్ లో కలుపుకుని తాగచ్చా అన్న? డ్రింక్ లో కలుపుకుని తాగచ్చా అన్న? ఇదా లైట్ మట్టి వస్తుంది, ఉంచేయాలి అప్పుడు. విశ్వకర్ మన 5-10 నిమిషాలకి ఈ చలిలో ఉండలేకపోతున్నాం. వీళ్ళు హిమాలయ స్టూడెంట్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిశారా? అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు? సార్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి మీ ఆర్మీకి ఏం చెప్తారు? బేసిక్ గా నేను ఉన్న గెటప్ నన్ను నిజంగా అఘోరా అనుకునేటోళ్ళు, నన్ను ఏ క్వశ్చన్లు అడిగేటోళ్ళు కాదు. వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకొని కెమెరా దూరం పెట్టేటోళ్ళు. కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్ కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకునేటోళ్ళు సినిమా తీస్తున్నామంటే. సో మేము కూడా సినిమా తీస్తున్నాం అని చెప్పకపోతుండే చాలా మందికి. ఏం చేస్తున్నాం అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే. చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతుండే మేము సినిమా తీస్తున్నామని. హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? హిమాలయాలో పరిస్థితులు సార్ ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి, వెంటనే అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇక్కడతో దీన్ని ఆపుదామని అనుకుంటున్నాం మేము. రావట్లేదు వాయిస్ కదా, ఏం పరిస్థితి? ఇటువంటి మూవీస్ హాలీవుడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు. కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏం రిస్క్ అనిపించిందా? సో రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్. సినిమా చేయాలి అంతే ఫస్ట్, అది ఏమైతుందో తర్వాత, కానీ నచ్చింది చేయాలి, నమ్మాలి ఫస్ట్. నేను నమ్మాలి. సో రిస్క్ అనిపించాలి సార్. డెఫినెట్లీ కొత్త సినిమా చెప్తున్నాను. మేడం అడగనియండి ఫోన్. నేను అక్కడికి రావాలనుకున్నా. కెన్ ఐ కమ్? క్వశ్చన్ ఇది కోరిక, ట్రూత్ ఆ డేర్? ఏం లేదు, జస్ట్ వాంట్ టు కమ్. రండి జాగ్రత్త చూసి. లాస్ట్ క్వశ్చన్ అని చెప్పిండే కోరిక అని చెప్పాల్సింది కదా. సో బేసికల్ గా ఇప్పటి వరకు మేము నించున్నాం కదా, కాళ్ళన్నీ నువ్వు లాగేస్తున్నాయి మీ టీం సూపర్. నిజంగా నించుని ఉంటే కాళ్ళు ఫ్రీజ్ కట్టుకున్నట్టు అయిపోతాయి. ఈయన వేసుకోలేదు. మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు. నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త చూసి. ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా, మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్పండి. హిమాలయాస్కి వెళ్ళారు కదా, అలా అవార్డు ఇవ్వండి. 10 క్వశ్చన్లు అని ఎట్లా గుర్తున్నాయో. అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్కి. జీఫే వాళ్ళని పంపిస్తున్నారు అనమాట. వాళ్ళల్లో ఒకరు దివ్యశ్రీ రామ. ముందుకి క్లాస్ కొట్టండి. హిమాలయాస్ వెళ్ళబోతున్నారు.